తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. రైట్, మీరు చూస్తుంది బ్రేకింగ్ న్యూస్. మంగళవారం జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ రెస్లింగ్ ఈవెంట్లో వినేష్ ఫోగట్ 7-5తో ఉక్రెయిన్కు చెందిన 3 సార్లు CWG బంగారం పతక విజేత ఒక్సానా లివాచ్కు ఓడించి సెమీఫైనల్కు చేరుకుంది. వినేష్కు ఇది తొలి ఒలింపిక్ సెమీఫైనల్. అంతకుముందు వినేష్ 3-2తో జపాన్కు చెందిన యూయి సుసాకిని మట్టి కరిపించి క్వార్టర్స్కు అర్హత సాధించింది. జపాన్ రెస్లర్ టోక్యో ఒలింపిక్ ఛాంపియన్, 4 సార్లు ప్రపంచ ఛాంపియన్. అంతకుముందు వినేష్ 3-2తో జపాన్కు చెందిన యూయి సుసానికి మట్టి కరిపించి క్వార్టర్స్కు అర్హత సాధించింది. జపాన్ రెస్లర్ టోక్యో ఒలింపిక్ ఛాంపియన్షిప్, 4 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్, అదేవిధంగా టోక్యో గేమ్స్లో ఒక్కో పాయింట్ కూడా వదలకుండా స్వర్ణ సాధించింది ఆవిడ. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్లో ఫైనల్కు చేరుకోవడం ద్వారా వినేష్ మహిళ 50 కేజీల విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్ కోటాను లాక్ చేసింది. ఆమె సెమీఫైనల్లో లారా గన్కిజ్ని కూడా ఓడించింది. వినేష్ 2016, టోక్యో 2020 రెండింటిలోనూ క్వార్టర్ ఫైనల్స్లో నిష్క్రమించింది. రియో 2016లో ఆమె తన మ్యాచ్లో గాయంతో బాధపడుతూ తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె 3 ఒలింపిక్ గేమ్స్ల ప్రదర్శనలో భారత మహిళా రెస్లర్గా అత్యధిక ఒలింపిక్స్ క్రీడలలో కనిపించింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.